TS4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. 3 దేశాల పర్యటన బయలుదేరిన ప్రధాని మోదీ. ఇది బీహార్ కాదు, తమిళనాడు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు. సీఎం స్టాలిన్. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి తిరగడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. కేటీఆర్. పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జగదీష్ రెడ్డి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు 3 దేశాల పర్యటనకు వెళ్లారు. వెస్ట్ ఏషియా, ఆఫ్రికాలో కీలక భాగస్వాములైన జోర్డాన్, ఇథియోపియా, ఒమాన్ దేశాల్లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఆయన ఈ దేశాల్లో పర్యటించనున్నారు. మొదట జోర్డాన్లోని హస్మేడ్ కింగ్డమ్ వెళ్తారు. ఆయన పర్యటనలో భాగంగా కింగ్ అబ్దుల్లా II ఐబిన్ ఆల్ హుస్సేన్, ప్రధానమంత్రి జఫర్ హసన్, యువరాజు ఆల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా IIతో సమావేశం కానున్నారు. జోర్డాన్లోని భారత కమ్యూనిటీని ఆయన కలవనున్నారు. జోర్డాన్ పర్యటన ముగిసిన తర్వాత ఇథియోపియా వెళ్తారు. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా తమిళనాడులోని బీజేపీ అధికారంలోకి రాదు. ఇది బీహార్ కాదు, తమిళనాడు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు. అమిత్ షా కాదు, మొత్తం బీజేపీ నాయకులు వచ్చినా ఇక్కడ గెలవలేరు. ప్రేమతో వస్తే తమిళనాడు ప్రజలు స్వాగతిస్తారు, అహంకారంతో వస్తే తన్ని తరిమేస్తారు అన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. அதனால்தான் அமித்ஷா போன்றவருக்கு நம்ம மேல எரிச்சல். பேசினாங்கல்ல, அண்மையில கூட என்ன பேசினார் அவரு? பீகாரை ஜெயிச்சிட்டோம், அடுத்த டார்கெட் தமிழ்நாடு தான் சொல்றாரு. மாண்புமிகு அமித்ஷா அவர்களே, நீங்க இல்ல, உங்க சங்கி படையே கூட்டிக்கிட்டு வந்தாலும் உங்களால் ஒண்ணும் இங்க பண்ண முடியாது. இது தமிழ்நாடு, இது தமிழ்நாடு. எங்களுடைய கேரக்டரையே புரிஞ்சிக்க மாட்டீங்களா? அன்போட வந்தா அரவணைப்போம், ஆணவத்தோட வந்தா அடிபடைய மாட்டோம், எதிர்த்து நிற்போம். மீண்டும் சொல்றேன், அன்போட வந்தா அரவணைப்போம், ஆணவத்தோட வந்தா அடிபடைய மாட்டோம், எதிர்த்து நிற்போம், உங்களை ஜெயிச்சு காண்பிப்போம். పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపే మా బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి భయపెట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పచెప్తున్నారు. చింతపాలెం, మఠంపల్లి, గరడపల్లి, హుజూర్ నగర్ ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మీ అనుచరులు, నాయకుల ఆగడాలను ఇప్పటికైనా అడ్డుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచిస్తున్నాను. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అన్న దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చింతలపాలెం కావచ్చు, మఠంపల్లి కావచ్చు, గరడపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి. కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తూ ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. హుజూర్ నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది. మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం మీరు చేస్తున్న పని. గ్రామాలలో ఉన్న మా వాళ్ళని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టుడు, మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని, బైండ్ ఎవరని, కేసులున్న వాళ్ళే ఊళ్ళో ఉన్నారు, రౌడీ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. ఏ కేసులు లేనటువంటి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చేమో మీరు స్టేషన్ పొందా మూసపెడుతున్నారు.
ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఏం చేసినా సరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మెరవకుండా పోరాటం చేస్తున్నారు, వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. పర్టికులర్గా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన కూడా ఇంత పోరాటం చేస్తున్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తా ఉన్నా. ఇదే పోరాటాన్ని కొనసాగించండి. ప్రజలు మన వైపే ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. గులాబీ జెండా వేసుకుని పోయే వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ 2 రోజులు కూడా పనిచేయాలని, తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఇప్పటికీ నేను ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నా, ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద. మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మీ స్టాఫ్ ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులు మితిమీరి చట్టాలు అతిక్రమించి పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్గా ఏదైనా 1-2 సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం, కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు. మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి. తప్పకుండా ఆ రకమైన ఫలితాలని ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచిస్తాను. ప్రతి జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి గెలిచిన సర్పంచులకు అండగా ఉంటాము. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి ఏదో ఒక కేసులో ఇరికించి మిమ్మల్ని సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారు. మీరెవరికి భయపడొద్దు. మీకు రావాల్సిన పైసలు మోదీ, రేవంత్ రెడ్డి ఎవరూ ఆపలేరు. అది మీ హక్కు. ఈ ప్రభుత్వంలో ఇంకో 2.5 ఏండ్లు మాత్రమే పనిచేస్తారు. మళ్ళీ మన ప్రభుత్వంలో ఇంకో 2.5 ఏండ్లు పనిచేస్తారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మన పార్టీ కార్యాలయానికి వస్తే మన నాయకులు లీగల్ సెల్ మీకు అండగా ఉంటారు అన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ హక్కుగా రావాల్సిన పైసలు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా రావాల్సిన పైసలు ఎవడు ఆపలేడు. ఆది శ్రీనివాస్ ఆపలేడు, రేవంత్ రెడ్డి ఆపలేడు, నరేంద్ర మోడీ కూడా ఆపలేడు. ఎందుకంటే అది రాజ్యాంగం. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు రావాల్సిన పైసలు బరాబర్ వస్తాయి. ఎవనయ్యా కూడా ఆపలేడు అది. కానీ ఏమన్నా గిట్లనే ఆడనో ఈడనో బెదిరించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు చాలా లంగలు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ మాటినకపోతే ఏం చేస్తారు, సర్పంచ్ గారిని ఏదో ఒక దానిలో ఇరికిచ్చి వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే అధికారం కదా, సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి ఉప సర్పంచ్ వాళ్ళ మనిషిని పెట్టుకోవాలి, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని చెప్పి లంగ కథలు చేస్తారు. అందుకే మనకు కూడా తెలివి ఉంది కాబట్టి, భగవంతుడు వాళ్ళకే కాదు మనకు కూడా తెలివితేటలు ఇచ్చిండు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, జిల్లాల వారీగా సర్పంచులకు అండగా నిలబడేందుకు ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఎవడన్నా మిమ్మల్ని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తే వెంటనే 1 సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయకండి. జిల్లా పార్టీ ఆఫీస్ ఇక్కడనే మీకు పక్కనే ఉన్నది. మన జిల్లా గింతనే జిల్లా, చిన్న జిల్లా, 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు, చాలా చిన్న జిల్లా మనది. వెంటనే అర్ధగంట లోపల మీరు ఇక్కడికి రావచ్చు. లక్ష్మీనరసింహారావు గారిని, రవిశంకర్ గారిని, రసమై బాలకృష్ణ గారిని, మా తోట ఆగయ్య గారిని నేను కోరుతా ఉన్నా. ఎక్కడ ఏ ఊర్లో చిన్న, ఇప్పుడు 83 మంది మాత్రమే కాదు, ఇంకా 17 నాడు మళ్ళీ ఎలక్షన్ ఉంది, మళ్ళా జోరుదారు గెలుస్తాం, నాకే అనుమానం లేదు. ఎక్కడ చిన్న సమస్య వచ్చినా సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని వెంటనే ఇక్కడ లీగల్ సెల్ యాక్టివేట్ చేయాలి. వెంటనే కోర్టుకు పోవాలి. మన హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఈ విషయంలో రాజీ పడొద్దని చెప్పి నేను కోరుతున్నా. 3 దేశాల పర్యటన బయలుదేరిన ప్రధాని మోదీ. ఇది బీహార్ కాదు, తమిళనాడు. బీజేపీ నాయకుల ఆటలు ఇక్కడ సాగవు. సీఎం స్టాలిన్. సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి తిరగడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. కేటీఆర్. పోలీసులు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. జగదీష్ రెడ్డి. TS4 తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి TS4 తెలుగు ఛానల్.